పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు దామ అంకయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షానవాజ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామల మధు, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు జిలానీ ఖాన్, సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. గత ఎన్నికల వాగ్దానంలో చంద్రబాబు నాయుడు మీ అధికారులకు వచ్చిన వెంటనే ఈ పోలు సుబ్బయ్య ప్రాజెక్ట్ నేను పూర్తిగా చేస్తానని చెప్పేసి అక్కడ పెద్ద బహిరంగ సభలో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన తర్వాత ప్రజలందరూ ఆయన నమ్మి రైతులందరూ కూడా ఓట్లేసిన సందర్భంలో ఆయన అధికారంలో వచ్చిన వెంటనే మేము ఏం చేసినామంటే అర్జీలు తయారు చేసుకొని అన్ని మండలాల కేంద్రాల్లో కూడా తీసుకుపోయి అర్జీలు ఇచ్చి ఆ అర్జీలను కూడా ఈ రోజు ముద్రించుకొని వచ్చేసి ఈ అర్జీలు ఇచ్చి వెంటనే పూర్తి చేయమని చెప్పాము. అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అన్ని మండలాల్లో కూడా అదే అర్జీలు ఇచ్చాము. ఆ విధంగా వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరినాం అధికారుల్ని అందరినీ. అయితే నిన్న మేము మొత్తం కూడా ఆడ సదస్సులకి వెళ్ళాం. మా రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో జరిగినప్పుడు వెళితే అక్కడ పనులు నాణ్యత కానీ లేదు, అదేవిధంగా స్పీడ్ గా చేసే పరిస్థితి లేదు. ఏంటంటే తాత్కాలికంగా జరుగుతున్నాయి. దీన్ని వెంటనే పూర్తి చేసి దానికి ఇంకా నిధులు చాలా కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి అక్కడ ఆ ఉన్నత అధికారులు కూడా చెప్తున్నారు. అందుకోసం మొత్తం కూడా వెంటనే పూర్తి చేసి అక్కడ రైతాంగాన్ని ఆదుకొని వాళ్ళందరూ కూడా పంట పండించుకునే దానికోసం, తాగునీరు కోసం మొత్తం కూడా ఈ రోజు కొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పాటు చేసినారు. కాబట్టి అది చాలా దారుణమైన ప్రదేశం ఉంది. కాబట్టి ఇది వెంటనే పూర్తి చేసే దానికోసం చంద్రబాబు నాయుడు దానికి ఇంకా కోట్లాది రూపాయలు మంజూరు చేసి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతు సంఘంగా కోరుతున్నాం. నిన్ననే రాష్ట్ర పార్టీ కార్యదర్శి దుర్గేశ్వర గారు మిగతా రైతు సంఘ నాయకులతో మా జిల్లా పార్టీ మా రాష్ట్ర పార్టీ సమితి సభ్యులు దామాంకయ్య గారు కూడా వెలుగొండ ప్రాజెక్టు టన్నల్ వర్క్ ని పరిశీలించడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యేకించి పూల సుబ్బయ్య గారి నాయకత్వాన ఆయన చేసిన పోరాట ఫలితమే వెలుగొండ ప్రాజెక్టుకి పునాది పడ్డం అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ పోరాటమే. దాంట్లో అది కూడా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో అంతా కూడా నీటి సౌకర్యం లేక పంట పొలాలు బీళ్లు పోయినప్పుడు వీటికి నీటి సౌకర్యం రావాలంటే ఈ ప్రాజెక్టు ఉంటేనే రైతులు వాళ్ళ పంట పొలాలని పంట పొలాలుగా మార్చుకొని రైతులు దాని మీద జీవన ఉపాధి కలగద్దని చెప్పనే పద్ధతుల్లో పోరాటం చేస్తే 1996లో ఆనాటి చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ దానికి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ పెట్టాలని చెప్పని గట్టిగా డిమాండ్ చేసి, ఎందుకంటే పూల సుబ్బయ్య గారి పోరాట ఫలితమే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు పూల సుబ్బయ్య గారి పోరాట ఫలితమే ఆ ప్రాజెక్ట్ పెట్టాలన్నప్పుడు ఆయన దాన్ని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని చెప్పి పెట్టడం జరిగింది. అయితే మనకంతా తెలుసు ఈ ప్రభుత్వాలు శిలాఫలకాలు వేస్తాయి, కొంత డబ్బులు ఇచ్చి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. పని మాత్రం అంతంత జరుగుతూ ఉంటుంది. అది మనం చూస్తున్నాం. దాని పోలవరం ప్రాజెక్టే మనం ప్రత్యక్షంగా నిలుస్తున్నాం. కాబట్టి ఇది కూడా ఆ విధంగా కాకుండా కొంత పని జరిగింది. ఆ పని త్వరితగతిన చేసి, ఎందుకంటే ఈ ప్రాజెక్టు వల్ల అయితే ఉదయగిరి ప్రాంత రైతులు కూడా దానికి కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. కాబట్టి మన జిల్లాకి ఏం సంబంధం అనుకుని కాకుండా ఇది
ఆ ప్రాంతం ప్రకాశం నెల్లూరు జిల్లాలకు రెండింటి కూడా సంబంధించిన సమస్య కాబట్టి రైతులకి ఆ ప్రాంతంలో పడవల ప్రాంతంలో రైతులకి ఎంతో ఊరట కల్పించింది కాబట్టి దీన్ని త్వరగా చేయమని చెప్పని దాన్ని పని నత్తనడ కాకుండా దీనికి నిధులు సరిగా ఇచ్చి, ఎందుకంటే మన బడ్జెట్ లో కూడా దీనికి ఇచ్చింది నామమాత్రమే, అది చాలదు. అది నామమాత్రం డబ్బులు ఇస్తే పని కూడా నామమాత్రంగానే ఉంటుందంటే అందరికీ తెలిసిన విషయం. కాబట్టి చిత్తశుద్ధితో ఎక్కువ నిధులు కేటాయించి ఈ టనల్ త్వరగా దాన్ని కంప్లీట్ చేయాలా. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, జూన్ 26కి కంప్లీట్ చేస్తాను. అక్కడ వర్క్ అయితే జూన్ 26 కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు ఆ డబ్బులతో, ఈ బడ్జెట్ లో కేటాయించిన డబ్బులతో. కాబట్టి వెంటనే మీకు ఈ డబ్బులు నిధులు అధికంగా ఇవ్వాలని, పని త్వరితగతిన చేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని డిమాండ్ చేయడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడిని. ఈ మన ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ మొదలుకొని సోమశిల వరకు ఏ ప్రాజెక్ట్ అయినా పునాదులు వేయడం దాన్ని కావాలని కోరింది కమ్యూనిస్ట్ పార్టీలే. మా ఆత్మకూరులో కూడా బసవారెడ్డి శంకరయ్య అనే వాళ్ళు అందరి ఉద్యమం ద్వారా ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఒకటి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ కోసం పూల సుబ్బయ్య అనే సిపిఐ నాయకులు అనేక ఎల్లమందారి పోరాటాల ఫలితంగా రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఒక జీవో జారీ చేశారు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించుకొని. పూల సుబ్బయ్య పెట్టిన అర్జీని ఆ నోట్ చేసి నోట్లో పెట్టిన తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు దానికి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. సరే, ప్రభుత్వాలు మారినా మొదటి 96 చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేసిన నాటి నేటి వరకు మొదట ప్రాజెక్టు పూర్తి చేస్తే 900 కోట్లతో పూర్తయి ఉండేది. ఈ రోజు ఇప్పుడు 1000 కోట్లు, 4000 కోట్లు, 5000 కోట్లు బడ్జెట్ తిరిగిపోతుంది. అంటే కాంట్రాక్టర్లకు లాభం చేసే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేసే పద్ధతిలో వ్యవహరించలేదు. ఇప్పుడు సిపిఐగా ఈ అన్ని ప్రాజెక్టులను పరిశీలించిన తర్వాత ప్రజలకు మేలు చేసే పద్ధతిలో జరగాలనే ప్రధాన అంశంతో ఈ పోరాటాన్ని, ఈ పరిశీలన జరిగింది. ప్రధానంగా టన్నల్స్ 2 ఉన్నాయి. 2 టన్నల్స్ కూడా ఒకటి పూర్తయింది, ఇంకో టన్నల్ 2.5 కిలోమీటర్ పూర్తి కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ రెంటిని కూడా పూర్తి చేయడం కూడా సులభంగానే అయిపోద్ది. అట్లాగే టన్నల్స్ నుంచి నల్లమల సాగర్ దాకా నీళ్లు వస్తాయి. నల్లమల సాగర్ అంటే నీళ్లు నిల్వ ఉండేది అక్కడ, 50 టీఎంసీ నీళ్లు నిల్వ ఉండేది అక్కడ. ఈ నల్లమల సాగర్ అనేది ఈ ప్రాజెక్టు కీలక అంశం. అక్కడి నుంచి మన అందరికీ వారధులకు వస్తాను. ఈ చంద్రబాబు నాయుడు 400 చిల్లర కోట్లు కేటాయించబడితే ఈ కాలువ నుంచి నల్లమల సాగర్ దాకా నీళ్లు వస్తాయి. నల్లమల సాగర్ నుంచి సాగుకు నీళ్లు వచ్చే పరిస్థితులు లేవు. ఎందువల్లంటే కాలువ కింద ఉండే కాలువలు, పంట కాలువలు కానివ్వండి, సబ్ ఛానల్స్ కానివ్వండి, చెరువులకు రావాల్సిన ఛానల్స్ కానివ్వండి, అవన్నీ లేవు. వాటిని పూర్తి చేయడానికి ఆ డబ్బు చాలదని, అలాగే ప్రాజెక్టు కట్టిన తర్వాత 11 గ్రామాల మునకలకు పోతాయి కాబట్టి వాటికి ఆర్ఆర్ ప్యాకేజ్ కింద దాదాపు 1100 కోట్లు అవుతాయి. ఆయన 480 కోట్లు కేటాయించాడు. చాలదని 2000 కోట్లు కేటాయించేసి యుద్ధ ప్రాతిపదికన ఏదైతే చెప్పాడో జూన్ నాటికి, జూలై నాటికి పూర్తి చేస్తారంటే ఈ 2000 కోట్లు కేటాయించి చేయగలుగుతారు. చేసినప్పటికి కూడాను ఇంకా తెల్ల కాలువలు రిపేర్ అంటే కాలువలు గంటలు తొలి ఉన్నాయి, కానీ చాలా కాలం అయినంత కూడకపోయి వాటి కూడా రిపేర్ చేయాలా. వీటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాలనేటువంటి అంశంతో సిపిఐగా మేము పోరాటం చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.